ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 17వ కీర్తన 8-9 వచనములు. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైన సృష్టికర్త అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఆయన తన బిడ్డల పక్షముగా కృప చూపుతూనే ఉంటారు. ఆయన కంటి పాప వలె మనము ఉండాలి అనంటే, ఆయన మనులను కాపాడాలి అనంటే మనము చాలా జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకములో జీవించాలి. ఆయన అప్పుడు తప్పక ఎవరైతే మీ మీదికి లేచుచూ ఉన్నారో, దేవునికి దగ్గరగా ఉంటే సైతాను ఓర్చుకోలేదు. సైతాన్ బిడ్డలు అసలే ఓర్చుకోలేరు. పైకి మీదికి లేస్తారు వాళ్ళు, ప్రియ దేవుని బిడ్డారా. అయితే అటువంటి సమయములో ఆయన రెక్కల నీడను దాచి కాపాడేటువంటి సమర్థుడు యేసుక్రీస్తు ప్రభుల వారు, ప్రియ దేవుని బిడ్డారా. ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానము ఆయన కృపను చూపించేటువంటి దేవుడు. మీ పట్ల ఆయన కృపను ఖచ్చితముగా చూపుతాను అని వాగ్దానం ఇస్తూ, అలాగే ఎవరైతే మీ మీదకి శత్రువులుగా ఉండి మీ మీదికి లేస్తూ ఉన్నారో వారందరినీ నశింపచేసి మిమ్మలను కాపాడుతాను అని యేసయ్య వాగ్దానము తెలియపరుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గారి జీవితంలో భయంకరమైనటువంటి శ్రమలలో, శత్రువుల బారి నుండి, భయంకరమైనటువంటి బంధువుల్లో శత్రువులు అయిపోయినటువంటి వారు, తన ప్రక్కనే ఉన్నటువంటి వారు శత్రువులుగా మారినటువంటి వారు, వారందరి నుండి ఆయన దాచినటువంటి దేవుడు, కాపాడినటువంటి దేవుడు, కంటి పాప వలె కాపాడినటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియ దేవుని బిడ్డారా, మిమ్మలను కూడా నేను ఆ విధంగా కాపాడుతాను, మీరు నా కనుగుడ్డు వలె ఉంటారు అని, యేసయ్య కను పాప వలె ఉంటారు అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఏ శ్రమలో ఈరోజు మీ జీవితం ఉందో, ఎవరైతే మీ మీదికి లేస్తూ ఉన్నారో శత్రువులుగా మారిపోయి, వారందరి నుండి దేవుడు రక్షిస్తాను అని ఆయన వాగ్దానం ఇస్తున్నారు. నమ్మకముతో, విశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించండి, ఆయన కార్యాలు చేస్తారు. ప్రియ దేవుని బిడ్డారా, కాబట్టి ఈరోజు దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో జరుగునట్లుగా, మీ జీవితాల్లో జరిగినట్లుగా మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. శత్రువుల కంటే ఎత్తుగా మిమ్మల్ని ఎత్తి ఆశీర్వదించేటువంటి నమ్మదగిన దేవుడని ప్రభువుకి ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డారా. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూసినటువంటి మీ బిడ్డలను ఆయన మీ కృపలతో నాయన తండ్రి ఆశీర్వదించబడుదురుగాక. అయ్యా, ఎవరైతే బిడ్డల మీదకి లేస్తూ ఉన్నారో, వారి మీదకి ఆవేశముగా వస్తూ ఉన్నారో, వారిని కించపరుస్తూ ఉన్నారో, మీ బిడ్డలను నలగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఆ శత్రువుల చేతిలో నుండి మీరే కాపాడుదురుగాక. మీరే మాకు దిక్కునాయనా యేసయ్యా, మీరే మీ బిడ్డలను ఆదరించండి, బలపరచండి. అయ్యా, మీ కృపను చూపండి. అయ్యా, మీ కనికిరాన్ని చూపండి. అయ్యా, బిడ్డలను స్థిరపరిచి ఆశీర్వదించమని, అయ్యా మీ కనుపాప వలె కాపాడమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం నాయన. అయ్యా, ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. అయ్యా, పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి. అయ్యా, వారి బిడ్డలను ఆశీర్వదించండి. అయ్యా, బాధలో వేదనలో ఉన్న కుటుంబాలను అయ్యా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు తెచ్చండి అయ్యా. గర్భఫలాలు లేని కుటుంబాలకి గర్భఫలాలు అనుగ్రహించండి అయ్యా. అప్పుల బాధలో ఉన్నటువంటి వారికి అప్పుల శ్రమల నుంచి, అయ్యా వడ్డీల బాధ నుంచి తప్పించిన ఆయన మీరే వారికి విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీరే సహాయం చేసిన ఆయన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను నాయన తండ్రి, అయ్యా వారి ప్రయాణాలను, వారి పనులను ఈ దినకాలము దీవించుదురుగాక. అయ్యా, మీ కనికరముతో దీవించుదురుగాక. మీరే సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం నాయన దేవా. అలాగే తండ్రి పరిశుద్ధుడా, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించి మీరే మహిమ పొందమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసయ్య నామమున వందనములు, శుభములు.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దేవుని బిడ్డలారా, అనేకులకు ఫార్వర్డ్ చేయండి. తప్పక నేను మీ కొరకు, మీరు ప్రార్థన అవసరతలు తెలియపరిస్తే, ఫోన్ చేస్తే తప్పక నేను మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. దేవుడు సహాయం చేస్తారు, గొప్ప మేలులతో మిమ్మల్ని దీవిస్తారు. దేవుని బిడ్డారా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.